Hi everyone, welcome to my channel Sanskrit and Telugu classes by Karuna. డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ తెలుగు సిలబస్ చదువుకుందాం. ఈరోజు తెలుగు సిలబస్ అండ్ పేపర్ ప్యాటర్న్. మనకు తెలుగు సిలబస్కి వచ్చేసి మనకు ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, వచన భాగం ఉంటాయి. పద్య భాగం, గద్య భాగం, వచన భాగం. మనకు ప్రాచీన కవిత్వం పద్య భాగంలో 3 లెసన్స్ ఉంటాయి. నారద గానమాశ్చర్యం, వాగ్దాన భంగం, నృసింహ శతకం. ఈ 3 లెసన్స్లో మనకు ఎస్సేలు ఉంటాయి, ప్రతిపదార్థాలు ఉంటాయి అండ్ సందర్భాలు ఉంటాయి, కవిపరిచయాలు ఉంటాయి. నెక్స్ట్ ఆధునిక కవిత్వంలో గద్య భాగంలో నరుడనేను, ఆర్తగీతం, దేవరకొండ దుర్గం. ఈ 3 లెసన్స్ నుండి ఎస్సేలు, నెక్స్ట్ కవిపరిచయాలు, సందర్భాలు ఉంటాయి. నెక్స్ట్ వచన భాగంలో 5 లెసన్స్ ఉంటాయి. యుగాంతం, సెకండ్ సిపి బ్రౌన్, థర్డ్ లెసన్ మన గ్రామనామాలు, ఫోర్త్ లెసన్ నివురు తొలగిన నిప్పు, ఫిఫ్త్ లెసన్ కొండమల్లెలు. ఇది మనకు సిలబస్. మనకు పేపర్ ప్యాటర్న్ చూడండి. 60 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. మనకు పార్ట్ ఏ అంటే ఆ భాగంలో 20 మార్క్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మనకి ఈ 4 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ పద్య భాగం సందర్భాలు, అంటే ప్రాచీన కవిత్వం నుండి సందర్భం ఇస్తారు. ఒక సందర్భం ఇస్తే మన కవిపరిచయం, సందర్భం, భావం రాయాలి. మనకు 3 లెసన్స్ నుండి ఇస్తారు. 3 లెసన్స్ నుండి ఒకటే ఇస్తారు. మనకి 3 లెసన్స్లో సందర్భం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గద్య భాగం నుండి సందర్భం, సెకండ్ వన్ గద్య భాగం నుండి సందర్భం, అంటే ఒకటే సందర్భం ఇస్తారు. మనకి గద్య భాగంలో 3 లెసన్స్ నుండి ఒక సందర్భం ఇస్తారు. కవిపరిచయం, సందర్భం, భావం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ కవి పరిచయం. మన కవి పరిచయాలు పద్య భాగంలో అంటే ప్రాచీన కవిత్వంలో 3 లెసన్స్ నుండి, ఆధునిక భాగంలో 3 లెసన్స్ నుండి ఒకటే కవిపరిచయం వస్తుంది. మనకి థర్డ్ వన్లో కవిపరిచయం రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ గద్య కవిత ఖండిక, అంటే గద్య భాగంలో మనకు ఆధునిక కవిత్వంలో 3 లెసన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లెసన్స్ నుండి కవితా ఖండిక అంటే ఒక టాపిక్ ఇస్తారు, లేక పాత్ర కానీ సన్నివేశం కానీ కావచ్చు, అది దాని గురించి మనం రాయాలి. 5 మార్క్స్, ఇది స్మాల్ ఆన్సర్. ఈ 3 లెసన్స్ నుండి మనకు ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఉపవాచకం, అంటే వచన భాగం నుండి స్మాల్ ఆన్సర్ ఉంటుంది. మనకి వచన భాగంలో 5 లెసన్స్ నుండి ఒక స్మాల్ ఆన్సర్ ఇస్తారు. అంటే సన్నివేశం కావచ్చు, పాత్ర స్వభావం కావచ్చు, మరి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి రాయమంటారు. అది స్మాల్ ఆన్సర్, 5 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిపి బ్రౌన్ లేదా నివురు తొలగిన నిప్పులో రమణ గురించి రాయమని, కొండమల్లెల గురించి రాయమని ఒక చిన్న టాపిక్ ఇస్తారు, దాని గురించి రాయాలి. 6th వన్ ఆల్సో వచన విభాగం నుండి స్మాల్ ఆన్సర్. సేమ్ ఒక టాపిక్, ఒక సన్నివేశం కానీ పాత్ర స్వభావం కానీ ఇస్తే దాని గురించి మనం స్మాల్ ఆన్సర్ రాయాలి. లెసన్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ భాగంలో మనం 4 రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 5 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ ఆ భాగం అంటే పార్ట్ బిలో మనకు 60 మార్క్స్, ఇది ఈచ్ వన్ 15 మార్క్స్. 7th వన్ ప్రతిపదార్థాలు ఉంటాయి. మనకు పద్య భాగం నుండి ప్రతిపదార్థాలు 2 పద్యాలు ఇస్తారు. ఒక పద్యానికి కవిపరిచయం, సందర్భం, ప్రతిపదార్థం, తాత్పర్యం రాస్తే సరిపోతుంది. మనకి పద్య భాగం నుండి చదువుకోవాలి. ఇవి నారదగానమాశ్చర్యం, వాగ్దాన భంగం, నృసింహ శతకం, వీటి నుండి ప్రతిపదార్థాలు ఇస్తారు. మనం ఒక 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్ పద్య భాగం నుండి అంటే ప్రాచీన కవిత్వం నుండి మనకు ఎస్సేలు ఉంటాయి, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. మనకు 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. ఒకటే వ్యాసరూప ప్రశ్న చదువుకుంటే మనం రాయాలి. అంటే 2 లెసన్స్ చదువుకుంటే మనకు సరిపోతుంది. నారదగానమాశ్చర్యం అండ్ వాగ్దాన భంగం చదువుకుంటే సరిపోతుంది. 2 ఎస్సేలు ఇస్తే, 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తే మనం ఒకదానికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్. నెక్స్ట్ 9th వన్ ఆధునిక కవిత్వం, అంటే గద్య భాగం నుండి మనకు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా సేమ్ 2 ఎస్సేలు ఇస్తారు. 2 వ్యాసరూప ఇస్తే ఒకటే వ్యాసరూప రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్. మన గద్య భాగంలో 3 లెసన్స్ ఉన్నాయి కదా, మన 3 లెసన్స్లో 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఆర్తగీతం అండ్ దేవరకొండ దుర్గం. మనకి 3 లెసన్స్ నుండి 2 ఎస్సేలు ఇస్తారు. ఒక ఎస్సేకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. వ్యాసరూప ప్రశ్న, 15 మార్క్స్. నెక్స్ట్ 10th వన్ వచన భాగం నుండి మనకు వ్యాసరూప ఉంటాయి. ఇవి కూడా సేమ్ 2 వ్యాసరూప ఇస్తారు. మనం ఒకటే వ్యాసరూపకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్. మనకి 5 లెసన్స్ నుండి మనకు 2 ఎస్సేలు ఇస్తారు, 2 వ్యాసరూప ఇస్తారు. దీంట్లో మనం 3 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. నివురు తొలగిన నిప్పు, కొండమల్లెలు, ఆర్సిపి బ్రౌన్, యుగాంతం, ఇవన్నీ 3 లెసన్స్ చదువుకుంటే మనకు సరిపోతుంది. 15 మార్క్స్. 2 ఎస్సేలకు 2 వ్యాసరూపకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మనకి ఈజీగా మనకి ఇక్కడ పద్య భాగం చూడండి, పద్య భాగం ఎస్సే ఉంటుంది ఒకటి, అంటే వ్యాసరూప, గద్య భాగం ఎస్సే ఉంటుంది ఒకటి, వచన భాగం ఎస్సే ఉంటుంది. ఈ 3 ఎస్సేలకు మనకు ఈజీగా 45 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు.
ఓకే, సెకండ్ ఆ భాగంలో 3 ఎస్ఏలు రాయాలి, 3 వ్యాసరూప ప్రశ్నలు రాయాలి, 45 మార్క్స్ మనకు. ఓకే, పార్ట్ ఏ అంటే ఆ భాగంలో 6లో 4 రాయాలి, 20 మార్క్స్. అండ్ పార్ట్ బి సెకండ్ ఆ భాగంలో మనకు 4 ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇవి 2 పద్యాలు ఇస్తే ఒక పద్యానికి ఆన్సర్ రాయాలి. కైపత్యం, సందర్భం, ప్రతిపదార్థాలు, తాత్పర్యం. నెక్స్ట్ 8థ్లో 2 వ్యాసరూప ఇస్తే ఒకటే వ్యాసరూప ఆన్సర్ రాయాలి. 9థ్లో సేమ్ 2 వ్యాసరూప ఇస్తే ఒకటే వ్యాసరూప ఆన్సర్ రాయాలి. 10థ్లో కూడా 2 వ్యాసరూప ఇస్తారు, వచన భాగం నుండి ఒక వ్యాసరూప రాస్తే ఆన్సర్ రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. ఈ విధంగా మనకు ఈజీగా 45 మార్క్స్ మనం ఎస్ఏ నుండి స్కోర్ చేయొచ్చు. టోటల్ 80 మార్క్స్. పార్ట్ ఏ 20 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. ఈ విధంగా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ అయ్యి 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.